సో గైస్ ప్రో కబడ్డీ ఇప్పటి వరకు 10 సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ యొక్క 10 సీజన్స్ లో మన తెలుగు టైటన్స్ టీం ఒక్కసారి కూడా ఫైనల్స్ కి రాలేదు. ఈవెన్ ప్రో కబడ్డీ సీజన్ 2 లో ప్రో కబడ్డీ సీజన్ 4 లో అయితే సెమీఫైనల్స్ కి వచ్చారు. ఆఫ్టర్ ప్రో కబడ్డీ సీజన్ 4 తర్వాత తెలుగు టైటన్స్ టీం ఒక్కసారి కూడా ప్లే ఆఫ్ కూడా రాలేదు. లాస్ట్ 6 సీజన్స్ గా ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ టీం కనీసం ప్లే ఆఫ్ కూడా ఎంట్రీ ఇవ్వలేదు. అసలు తెలుగు టైటన్స్ టీం కి ఎందుకు ఇలా జరిగిందంటే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ ఆక్షన్స్ లో మంచి ప్లేయర్స్ ని కొనకపోవడం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కూడా రాబోతుంది. ఈ యొక్క ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. చేశారా ఇంకా కథం. ప్రజెంట్ అయితే చాలా మంది ప్రో కబడ్డీ సీజన్ లెవెల్ లో తెలుగు టైటన్స్ టీం కప్పు గెలవాలని కోరుకుంటున్నారు. తెలుగు టైటన్స్ టీం కనుక కప్పు గెలవాలంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదు. ఈ తప్పులు చేయకపోతేనే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ లెవెల్ లో కప్పు గెలిచే అవకాశం 100% గా ఉంటుంది. ఈ 3 మిస్టేక్స్ లో ఏ ఒక్క మిస్టేక్ చేసినా కానీ తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ లెవెల్ లో ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు. నెంబర్ 1 వచ్చేసి తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఇంజురీ ఉన్న ప్లేయర్స్ అయితే అస్సలు కొనకూడదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏదైనా ప్లేయర్ ని కొనడానికి రెడీ అయినప్పుడు ఆ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మోర్ ఇంపార్టెంట్లీ ఆ ప్లేయర్ ఫిట్నెస్ ఎలా ఉంది, ఆ ప్లేయర్ ప్రజెంట్ ఫామ్ ఎలా ఉంది, ఆ ప్లేయర్ మనకు ప్రో కబడ్డీ సీజన్ 11 లో సెట్ అవుతాడా లేదా, ఇవన్నీ చెక్ చేసి మరి ప్లేయర్ అయితే కొనాల్సి ఉంటుంది. స్టార్ ప్లేయరే కదా, ఫామ్ లోనే ఉంటాడు కదా అని చెప్పేసి కొన్నారనుకో పప్పులో కాలేస్తారు. ఒక ప్లేయర్ ని కొందామని తెలుగు టైటన్స్ టీం డిసైడ్ అయితే ఆ ప్లేయర్ గురించి మొత్తంగా తెలుసుకొని మరి ఆ ప్లేయర్ ని కొనాల్సి ఉంటుంది. ఇంకా నెంబర్ 2 వచ్చేసి తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 10 వరకు కప్పు గెలవకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తెలుగు టైటన్స్ డిఫెన్స్. కాబట్టి ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ పై చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మంచి డిఫెండర్స్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం కొనాల్సి ఉంటుంది. అది కూడా ఇలాంటి డిఫెండర్స్ ని కాదు, వాళ్ళైతే మ్యాచ్ ని గెలిపించాల్సిన డిఫెండర్స్ అయితే కొనాల్సి ఉంటుంది. వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్న ప్లేయర్స్ ని కొనాలి. అప్పుడైతే తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ సెట్ అవుతుంది, మ్యాచెస్ గెలుస్తారు. ఇంకా నెంబర్ 3 తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఫామ్ లో ఉన్నటువంటి 4 రైడర్స్ అయితే కొనాల్సి ఉంటుంది. వీళ్ళు ఎలా ఉండాలి అంటే తెలుగు టైటన్స్ టీం మ్యాచ్ ఓడిపోతుంది అని తెలిసినా కూడా వాళ్ళైతే మ్యాచ్ లో పాయింట్స్ అయితే సాధించి తెలుగు టైటన్స్ టీం ని ముందుకు తీసుకురావాలి. టైటన్స్ కు రైడ్ పాయింట్స్ కావాలి అన్నప్పుడల్లా వీళ్ళు వెళ్ళి రైడ్స్ కి వెళ్ళి పాయింట్స్ తీసుకురావాలి. అలాంటి ప్లేయర్స్ ని తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో బై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 3 థింగ్స్ లో తెలుగు టైటన్స్ టీం ఒక్క థింగ్ తప్పు చేసినా కానీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లోనే తెలుగు టైటన్స్ టీం ఒక బిగ్ మిస్టేక్ చేసినటువంటి టీం గా నిలుస్తారు. అండ్ ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో కూడా వెనకబడిపోతారు. ఒకవేళ కనుక మనం చూసినటువంటి ఈ 3 థింగ్స్ ని కరెక్ట్ గా కనుక తెలుగు టైటన్స్ టీం కనుక చేసిందంటే ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం కి ఎదురుండదు. గత 10 సీజన్స్ గా రాని కప్పు ఈ సీజన్ లో ఖచ్చితంగా వస్తుంది. 3 థింగ్స్ కనుక కరెక్ట్ గా చేస్తే. మరి తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఎవరెవరిని బై చేస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళ లిస్ట్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.